హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V 2025 మోడల్ గురించి వీడియో చేయమని చెప్పిస్తే అడుగుతా ఉన్నారు. సో ఫైనల్లీ వెహికల్ ఈస్ హియర్. రెడ్ కలర్ ఎలా వీల్స్తో వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుంది. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్డేట్ చేశారు. ఎగ్జాక్ట్గా ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియో తెలుసుకుందాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాము. ఇంజిన్ విషయానికి వస్తే 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 159.7cc BS 6.2 SOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. ఈ వెహికల్లో మొత్తం 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. స్పోర్ట్స్, అర్బన్, రెయిన్ అని చెప్పేసి. స్పోర్ట్స్ మోడ్లో పవర్ వచ్చేటప్పటికి 17.5 PS పవర్, 14.7 Nm టార్క్ అయితే జనరేట్ చేసిద్ది. అర్బన్ అండ్ రెయిన్ మోడ్లో చూసుకున్నట్లయితే 15.6 PS పవర్, 14.1 Nm టార్క్ అయితే జనరేట్ చేసిద్ది. సో మీకు ఒక రకంగా అర్బన్ అండ్ రెయిన్ మోడ్లో మీరు ఈ వెహికల్ రైడ్ చేస్తుంటే మాత్రం సిటీలో మైలేజ్ అయితే వస్తుంది. 2 PS పవర్ అనేది మీకు డ్రాప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మైలేజ్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. ఆల్రెడీ ఈ వెహికల్ నేను రైడ్ చేశాను. ఒకసారి గోప్రో వ్యూలో మొత్తం మాట్లాడదాము వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా మీకు ఓపెన్ చైన్తోనే లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే చైన్ అనేది త్వరగా పాడైపోయింది. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 270mm పెడల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి డిస్క్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. అలాగే ఫ్రంట్ ABS కూడా ఇంక్లూడ్ చేశారు. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 240mm పెడల్ డిస్క్ అనేది ఇచ్చారు. బ్యాక్ సైడ్ కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఈ వెహికల్లో ఉందని చెప్పుకోవచ్చు. ABS కూడా ఉంది. డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసిద్ది. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే బ్యాక్ సైడ్ RLP సెన్సార్ అనేది ఇంక్లూడ్ చేశారు ఈ 2025 అపాచీ ఆర్టీఆర్ 164Vలో. అంటే మీరు స్పీడ్గా వెళ్ళి సడన్గా బ్రేక్ వేశారనుకోండి, బ్యాక్ సైడ్ వీల్ అనేది ఇట్లా పైకి లెగ్గకుండా హెల్ప్ అయ్యిద్ది అనమాట. ఆ ఫీచర్ కూడా కొత్తగా ఇంక్లూడ్ చేశారు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 37mm అప్సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. నాకైతే పర్సనల్గా ఈ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే చాలా బాగా నచ్చింది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నేను గోప్రో వ్యూలో మాట్లాడతాను. బ్యాక్ సైడ్ మాత్రం నాన్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఏమీ లేదు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ రెడ్ కలర్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. రెడ్ కలర్ లో చూస్తానికి చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంది. పాత ఆర్టీఆర్ 164V తో కంపేర్ చేసుకుంటే మీకు కలర్ అయితే కొద్దిగా నిండుగా అయితే కనిపిస్తూ ఉంది. సో డార్క్ గా మీకు రెడ్ కలర్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ 90/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. నార్మల్ టైరే, రేడియల్ టైర్ అయితే ఏమీ కాదు. కానీ బ్యాక్ సైడ్ 130/70 సెక్షన్ టైర్ తో లభిస్తూ ఉంది. కొంచెం వైడ్ అయితే ఉండిద్ది. అలాగే ఇది మీకు రేడియల్ టైర్ అనమాట. బ్యాక్ సైడ్ టైర్ గ్రిప్ అయితే చాలా బాగుంది ఫ్రంట్ టైర్ తో కంపేర్ చేసుకుంటే. డైమెన్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ నాకు బెస్ట్ డైమెన్షన్స్ అయితే అనిపించినాయి. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 180mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా. ఇందులో ఇంకా మనకి 20mm అనేది ఎక్కువ ఉంది. సో ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడైనా సరే, అన్ఈవెన్ రోడ్స్ ఉన్నా సరే మనకి అంత తొందరగా ఇంజిన్ దగ్గర తాగలదు. సో ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 800mm అనేది ఉంది. మినిమం 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు, ఎందుకంటే కాళ్ళు ఈజీగా అందుతాయి. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 12 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. ఇది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట, మెటల్ అయితే ఏమీ కాదు. వెయిట్ విషయానికి వస్తే 146 kgs అనేది ఉంది. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే మీకు 2 kgs అనేది కొద్దిగా పెరిగిందనమాట. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ వల్ల అనుకుంటా 2 kgs అయితే పెరిగింది. బట్ మీరు వెయిట్ ఎక్కువగా ఫీల్ అవ్వరు రైడ్ చేసేటప్పుడు. సిటీలో తిరిగేటప్పుడు కొద్దిగా షార్ట్ రైడర్స్ అయితే మాత్రమే వెయిట్ అనిపించవచ్చు. కాబట్టి మీరు ఒకసారి షోరూమ్కి వెళ్ళి ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేసి మీకు కాళ్ళు కింద అందుతున్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాతే కొనుక్కోండి. ఇప్పుడు మనం లైట్స్ గురించి మాట్లాడుకోవాలి. పాత అపాచీ 2024లో ఏదైతే హెడ్లైట్ చూసామో సేమ్ అదే హెడ్లైట్ అయితే ఇచ్చారు. మోడిఫికేషన్ అయితే ఏమీ జరగలేదు. LED హెడ్లైట్ అనమాట. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు LEDతోనే లభిస్తూ ఉంది. డిజైన్ అయితే సేమ్ ఉంది, కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం స్టిల్ ఇంకా మనకి బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. LEDకి అప్గ్రేడ్ చేస్తే చాలా బాగుండిద్ది. సో అదొకటి మైనస్ అనిపిస్తూ ఉంది. సో ఫ్యూచర్లో వచ్చే అపాచీ ఆర్టీఆర్ 164Vలో అయినా సరే LED లైట్స్తో వస్తుందేమో చూడాలి. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇందులో బ్లూటూత్ ఉంది, 10/10 నావిగేషన్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, డిజిటల్ క్లాక్ ఉంది. ఇంకా ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఎప్పటి నుంచో మనకు ఒక ఫేమస్ ఫీచర్ అయితే ఉంది, GTT గ్లైడ్ త్రూ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెవీ ట్రాఫిక్లో ఈ వెహికల్ రైడ్ చేస్తున్నట్లయితే, 3rd గేర్లో కానీ 4th గేర్లో కానీ ఉన్నట్లయితే మీరు క్లచ్ వదలంగానే ఆటోమేటిక్గా వెహికల్ అయితే మూవ్ అవుతుంది అనమాట. థ్రాటిల్ ఇవ్వకుండానే మీకు వెహికల్ అయితే మూవ్ అవుతుంది. ఆ ఫీచర్ కూడా ఈ వెహికల్లో ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు హెవీ ట్రాఫిక్లో ఉన్నప్పుడు. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫోన్లో వచ్చే కాల్ అండ్ SMS అలర్ట్స్ కూడా ఇక్కడ మీకు తెలుస్తాయి అనమాట. ఇట్లాంటి ఫీచర్స్ అయితే మీకు ఈ అపాచీ ఆర్టీఆర్ 164Vలో ఉన్నాయి. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత మోడ్ స్విచ్ అయితే ఉంది. దాని కింద చూసుకున్నట్లయితే హెడ్లైట్ ఆన్ చేయడానికి డెడికేటెడ్గా ఒక స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా కింద చూసుకున్నట్లయితే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే డెడికేటెడ్గా ఎల్లో కలర్లో పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. దాని కింద బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి ఐ స్విచ్ అయితే ఇచ్చారు. కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే అన్ని కూడా డెడికేటెడ్గా స్విచెస్ అయితే ఇచ్చారు. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది.
అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీరు బ్రేక్ లివర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ ఫింగర్స్కి తగ్గట్టుగా అయితే 3 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకొని వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అది ఒక ప్లస్ పాయింటే. తర్వాత సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. ఇది డ్యూయల్ టోన్లో చూస్తానికి చాలా బాగుంది, బ్లాక్ విత్ రెడ్. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు. పిలియన్ సీట్ కంఫర్ట్ బాగుంటుంది. అలాగే గ్రాబ్ రైల్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి గ్రాబ్ రైల్ అయితే పట్టుకోవడానికి కంఫర్టబుల్గా డిజైన్ చేశారు. అల్యూమినియం ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. అలాగే శారీ గార్డ్ కూడా స్కిప్ చేయకుండా తీసుకొస్తా ఉన్నారు. కలర్స్ విషయానికి వస్తే టోటల్గా కొత్త కలర్స్ అయితే 3 లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి పెరల్ వైట్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి మ్యాట్ బ్లాక్, అంటే ఇక్కడ మీరు చూస్తున్న కలర్ అనమాట. థర్డ్ కలర్ వచ్చేప్పటికి గ్రానైట్ గ్రే. టాప్ స్పీడ్ ఎంత వెళ్ళిద్ది అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది. ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 130 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. కానీ మైలేజ్ విషయానికి వస్తే 40 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఎకానమీలో రైడ్ చేస్తే, అర్బన్ అండ్ రెయిన్ మోడ్లో మీరు ఈ వెహికల్ రైడ్ చేస్తే మీకు ఒక 5 కిలోమీటర్స్ ఎక్స్ట్రా మైలేజ్ అయితే ఇవ్వచ్చు. అది మీరు సింగిల్గా వెళ్తున్నారా, డబుల్గా వెళ్తున్నారా, లేకపోతే ఏమైనా హెవీ వెయిట్ వేసుకొని వెళ్తున్నారా అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా నేనైతే ఒక 40 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. చాలా మంది ఈ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటారు, ఎందుకంటే ఇన్ని మంచి ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి. కానీ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్పకుండా వీడియో క్లోజ్ చేస్తే అస్సలు బాగోదు. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,73,000 రూపీస్లో లభిస్తూ ఉంది. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఒక 3,000 రూపీస్ అయితే పెరిగిందనమాట, బికాస్ ఆఫ్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్. మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళి ఫస్ట్ ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీకు ఈ వెహికల్ నచ్చితే స్పాట్ క్యాష్ పెట్టి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. లేకపోతే ఫినాన్స్లో కొనుక్కోవాలనుకోండి, ఒక 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు సిబిల్ స్కోర్ బాగుంటే డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఇప్పుడు టీవీఎస్ అపాచీ RR 310 రైడ్ చేశాను. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేస్తా ఉన్నా. చాలా డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను. ఆ వెహికల్ అయితే కొద్దిగా హెవీ వెయిట్ అయితే ఉంది. అలాగే క్లిప్ అండ్ హ్యాండిల్ బర్స్ కాబట్టి కొద్దిగా ఇక్కడ రిస్ట్ పెయిన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఇదైతే నాకు లైట్ వెయిట్ అయితే అనిపిస్తూ ఉంది. వైడ్ హ్యాండిల్ బార్, కంఫర్ట్ అయితే చాలా బాగుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంది. అలాగే ఇంజిన్ స్మూత్గా ఉంది. కాబట్టి ఒకసారి ఇక్కడ రైడ్ చేద్దాం. మొత్తం ఆఫ్ రోడ్ అయితే ఉంది. బ్యాటరీ స్మూత్ ఇంజిన్ అనమాట. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా. గేర్ వేసాను. సో ఇటు వెళ్దాం. చాలా లైట్ వెయిట్ అయితే అనిపిస్తూ ఉంది నాకు ఆ వెహికల్ రైడ్ చేసిన తర్వాత. అడ్వెంచర్ వెహికల్స్ అయితే ఇట్లాంటి రోడ్స్లో రైడ్ చేయడానికి బాగుండిద్ది. ఆల్రెడీ నేను ఈ వెహికల్ మీద రివ్యూ చేశాను. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఇంజన్ పరంగా ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేవు. బై రోడ్ అయితే నేను ఆ వెహికల్ రైడ్ చేశాను. నాకు ఎందుకో ఇది ఇక్కడ ఆఫ్ రోడ్లో రైడ్ చేయాలనిపించింది. సో ఇక్కడ రైడ్ చేస్తూ ఉన్నా. మీకు బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ అయితే ఇచ్చారు. స్కిడ్ అయిపోయిద్దేమో అని చెప్పేసి టెన్షన్ అయితే ఏం లేదు. స్కిడ్ అయితే ఏం అవ్వట్లేదు. బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ రోడ్ అయితే ఎండ్ అయిపోయింది. యూటర్న్ తీసుకుందాం. క్లచ్ అయితే మాత్రం స్మూత్గా ఉంది. మీకు హార్డ్ అయితే ఏమీ లేదు. ఇవి మొత్తం ఫ్లాట్స్ అనుకుంటా. సో ఇక్కడ రోడ్ అయితే ఏమీ వేయలేదు. చూస్తున్నారా. ఇటు వెళ్దాం. అడ్వెంచర్ వెహికల్స్ అయితే మాత్రం ఇట్లాంటి రోడ్స్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. సస్పెన్షన్ అయితే బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ నుంచి అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్గ్రేడ్ చేశారు కదా. సో ఆఫ్ రోడ్లో రైడ్ చేస్తేనే మనకి తెలిసిద్ది ఆ సస్పెన్షన్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు బై రోడ్ మీదకి అయితే వచ్చాం. బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇంతకుముందు వెహికల్లో కూడా మనకి సేమ్ బ్రేక్స్ అనమాట. పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ కాబట్టి హార్డ్ బ్రేక్ చేసినప్పుడు మీకు అంత తొందరగా హీట్ అవ్వదు. అదొకటి ప్లస్ పాయింట్. అలాగే అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఇచ్చారు. మీ ఫింగర్స్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, అడ్వెంచర్ వెహికల్ రైడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. సో బ్రేక్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా బాగా ఫన్ ఉంది. జనరల్గా లైట్ వెయిట్ ఉంటే మాత్రం ఓ రేంజ్లో ఆడుకోవచ్చు. హైట్ ఉండి లైట్ వెయిట్ ఉంటే మాత్రం వెహికల్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట రైడింగ్ అయితే.
బ్లాక్ ప్యాడెన్ టైర్స్ ఉన్నాయనుకోండి, మనకి ఇంకా గ్రిప్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. సో ఇది బ్లాక్ ప్యాడెన్ టైర్ అయితే ఏం కాదు, ఇట్లాంటి ఆఫ్ రోడ్లో రైడ్ చేసే వెహికల్ కూడా కాదనమాట. సో ఇట్లాంటి బై రోడ్లో యూజ్ చేసుకునే మోటార్ సైకిల్ అనమాట ఇది. బట్ అయినప్పటికీ బాగానే పెర్ఫామ్ చేసింది, సస్పెన్షన్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా బాగా పడుతుంది బ్రో. బ్రేక్స్ బాగున్నాయి, సస్పెన్షన్ బాగుంది, ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, వైడ్ హ్యాండ్ బార్ ఇచ్చారు, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, బ్లూటూత్ ఉంది, 10x10 నావిగేషన్ ఉంది, రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. సో కొద్దిగా మైలేజ్ కూడా మనకి బెటర్ రావడానికి అర్బన్ అండ్ రెయిన్ మోడ్లో పెట్టుకుంటే కొంచెం పవర్ తగ్గిపోయింది, మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. సీట్ కంఫర్ట్ బాగుంది, సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ వెహికల్ గురించి చెప్పేది ఏముంది, వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు 160cc సెగ్మెంట్లో. నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఒకసారి షోరూమ్కి వెళ్ళి నా అలాగా టెస్ట్ రైడ్ చేసి మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. 160cc సెగ్మెంట్లో మీకు కొంచెం పవర్ఫుల్ వెహికల్ కావాలంటే ఖచ్చితంగా అపాచీ RTR 164V మీరు చూస్ చేసుకోవాలన్నమాట. N160 కొనుక్కోవాలా, అపాచీ కొనుక్కోవాలా అని చెప్పేసి చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉండిద్ది. దాంట్లో కూడా మీకు డ్యూయల్ ఛానల్ ABS అయితే ఇచ్చారు, అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది. ఈ వెహికల్లో కూడా డ్యూయల్ ఛానల్ ABS అయితే ఇచ్చారు, అప్సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్గ్రేడ్ చేశారనమాట. సో అన్ని ఫీచర్స్ అయితే కామన్గా ఉంటాయి, కానీ అందులో మీకు ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉండిద్ది. పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా తక్కువ ఉండిద్ది ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే. దీంట్లో పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది, పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండిద్ది, లాంగ్ వెళ్ళడానికి బాగుండిద్ది. అందులోని ఇది ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి. 160cc సెగ్మెంట్లో కొంచెం పవర్ఫుల్ వెహికల్ కావాలంటే నేనైతే అపాచీ RTR 164V సజెస్ట్ చేస్తాను. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.